బైబిల్లో ఒకరి జీవితాన్ని తెలియచేశాడు. ఆయనే సౌలు, ఇశ్రాయేలీయుల రాజు. ఏమండి, వాక్య భాగంలో మనం చదివాం. ఇశ్రాయేలీల మొదటి రాజు, ఐక్యరాజు అని చెప్పాలి. ఐక్యరాజు అని ఎందుకు అనాలంటే, ఇశ్రాయేలీలు 2 రాజ్యాలుగా సొలొమోను కుమారుడు పరిపాలనలో చీలిపోతారు. అంతకుముందు 12 గోత్రాలకు ఒక రాజు, ఆ రాజే మొదటి రాజు అయిన సౌలు. ఏమండి, సమూయేలు మొదటి గ్రంథంలో మనం చదివాం కదా. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయంలో వాక్య పఠనంలో మనం చదివాం. చూడాలి, బైబిల్ చూడాలి, దేవుని మాటలు చూడాలి. ఏమండి, ఇవన్నీ దేవుడు ఎందుకు రాయిస్తున్నాడంటే, ఇవి చదివినప్పుడు మనం ఏమైనా అలాంటి తప్పిదాలు చేస్తున్నామా, ఒకసారి మనల్ని మనము పరీక్షించుకోవాలి. మనం ఏమైనా దేవునికి భిన్నంగా ప్రవర్తిస్తున్నామా? అలా ప్రవర్తించిన సౌలు పరిస్థితి ఏమైంది? ఏమండి, ఏ స్థితి నుండి ఏ స్థితిలోనికి పడిపోయాడు ఆయన? ఏమండి, మీరు ఆలోచించండి. ఇశ్రాయేలీలకు రాజు కావాలి. అప్పటి వరకు ఇంతకుముందు చెప్పాను, ఇశ్రాయేలీలను దేవుడు మొదటగా మోషే గారి ద్వారా పరిపాలన చేశాడు. మోషే తదనంతరం యెహోషువ, మంచివారు వీళ్ళు. మోషే చాలా సాత్వికుడు. ఆయన యొక్క శిష్యుడైన యెహోషువ కూడా చాలా సాత్వికుడు. తదనంతరము న్యాయాధిపతులు పరిపాలన చేశారు, 14 మంది సుమారుగా, సమూయేలు ప్రవక్తతో కలుపుకొని. ఈ న్యాయాధిపతులు పరిపాలన ఎలా ఉంటుందంటే, శిక్షలు ఏమి ఉండవు, బానిసత్వం ఏమి ఉండదు. కానీ లోక మర్యాద అంటే చుట్టూ ఉన్న రాజ్యాలను చూస్తే రాజుల పరిపాలన కనిపిస్తుంది. కనుక అవన్నీ చూశారు, మాకును రాజు కావాలి అని సమూయేలు ప్రవక్తతో చెప్పినప్పుడు దేవుడే బాధపడ్డాడు. అంటే న్యాయాధిపతుల ద్వారా దేవుడే పరిపాలన చేస్తున్నాడు. న్యాయాధిపతుల ద్వారా పరిపాలించేదంతా దేవుడే, అంటే దేవుడే వాళ్ళకి రాజు. అలాంటి సిచ్యువేషన్లో లోక మర్యాద చొప్పున మాకు రాజు కావాలని అడిగారు. అప్పుడు దేవుడు చాలా బాధపడ్డా, సరే రాజును కావాలన్నారు కాబట్టి ఒక మంచి రాజును సెలెక్ట్ చేద్దామని దేవుడు ఇశ్రాయేలు ప్రజలందరినీ వెతికితే దేవుడికి కనిపించిన వ్యక్తే సౌలు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలందరినీ వెతికితే దేవుడికి నచ్చిన వ్యక్తి సౌలు. ఆయన్ని రాజుగా దేవుడు నియమించాడు. ఏమండి, రాజుగా ఆయన నియమించాడు. అలా నియమించిన తర్వాత 2 ఏళ్ళు పరిపాలన చేశాడండి. 2 సంవత్సరాలు. 13వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం. ఏమండి, సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయము మొదటి వచనాన్ని ఒకసారి మనం చదివితే, సౌలు 30 ఏండ్ల వాడై ఏలన ఆరంభించెను. అతడు 2 సంవత్సరములు ఇశ్రాయేలీలను ఏలెను. చాలండి, మంచి యవ్వనంలో ఉన్న సౌలును దేవుడు రాజుగా సెలెక్ట్ చేశాడంటే సౌలు ఎంత మంచి క్యారెక్టర్ అయి ఉండాలి, మర్చిపోవద్దు. వెరీ గుడ్ క్యారెక్టర్. సౌలు యవనస్తుడు, అందులో ఆజానుభావుడు అండి. సౌలు ఆజానుభావుడు. అంటే సౌలు ఇలా నిలబడితేనంటే ఇశ్రాయేలీలో ఉన్న వారందరూ ఆయనకు భుజాలంతలోపే ఉంటారట. ఈయన చాలా హైట్, అంత ఎత్తుగలవాడు కానీ యవనస్తుడైన వాడు కానీ దేవుడికి నచ్చాడంటే చూడండి ఏ స్థాయిలో ఉన్నాడు సౌలు భక్తి జీవితం. ఏమండి, తర్వాత సమూయేలు ప్రవక్త వచ్చినప్పుడు, ఏమండి, వాళ్ళ నాన్నగారి గాడిదలు తప్పిపోయినాయండి. వాటిని వెతుకుతూ వచ్చినప్పుడు అవి ఎక్కడ దొరకకపోయడం వలన ప్రవక్త ఎక్కడున్నాడు ఆయన దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేయించుకుందాం అని ప్రవక్త దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకున్న వ్యక్తి యవ్వనములో ఉన్నవాడు. ఇవన్నీ దేవుడు చూసి ఆయన రాజుగా సెలెక్ట్ చేశాడు. చాలా మంచివాడు. అదే చెప్తున్నాను కదా, చాలా మన భక్తి కూడా ప్రారంభం ఎలా ఉంటుంది, ఇలానే ఉంటుంది సౌలులాగా. చాలా మంచి ఆసక్తి. ప్రారంభంలో అలాగే కదండి, మన దగ్గర కూడా ప్రారంభంలో ఏమంటే కొత్తగా వస్తున్నవారు ఎలా అంటే ప్రారంభంలో మనం టైం 10:30 అంటే ఎగ్జాక్ట్లీ 10:30 లేదా 10:15 లేదా 10:11
వచ్చారు మనలో కూడా చాలామంది. తర్వాత రోగము ముదిరిద్ది కదండి, వెనకాల వచ్చేవారు ఉంటారు 12 గంటలకి. వాళ్ళని చూసి మనం ముందు వెళ్ళినా చేసేది ఏముంది, కనుక మనం కూడా ఆ టయానికి వెళదాం అంటే సీనియర్స్ని చూసి ఏం నేర్చుకున్నారంటే ఇదిగో ఆలస్యం రావడం నేర్చుకున్నారు. అంటే ఆసక్తి అంటే ప్రారంభంలో ఉన్నది తగ్గిపోతుంది. సౌలు గారి పరిస్థితి అదే. ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేసేటట్టు సౌలు 37 ఏడేండ్ల వాడై ఏలన ఆరంభించెను. అతడు 2 సంవత్సరములు ఇశ్రాయేలీలను ఏలేను. 2 సంవత్సరాల రాజు అయిన తర్వాత ఒక తప్పిదం చేశాడు. ఏంటది? ఏమండి 8వ వచనం. మోషే ధర్మశాస్త్ర ప్రకారము బలులు ఎవరు అర్పించాలంటే యాజకులు అర్పించాలి లేదా ప్రవక్తలు అర్పించాలి. దేవుడు ఈయనకిచ్చిన పాత్ర ఏంటంటే రాజు. ఈయన రాజ్య పరిపాలన చేయాలి. రాజులు వారి రాజ్యపాలన చేయాలి. యాజకులు దేవుని దగ్గర దేవుని సన్నిధిలో లేదా దైవ కార్యక్రమాల్లో యాజకులు చేయవాలి కొన్ని పనులు. అందులో బలులు అర్పించడం ఎవరు జరిగించాలి? యాజకులు లేదా ప్రవక్తలు. అప్పటికే సమూయేలు ప్రవక్త 7 దినములు ఆగి వస్తానని చెప్పాడు. ఏమండి నేను వస్తాను, వచ్చినాక మనం బలి అర్పిద్దాం యెహోవాకి. 7 దినములు అదే కదండి సమూయేలు ప్రవక్త చెప్పినట్టు. అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గానకు రాకపోవుటయు జనులు తన యొద్ద నుండి చెదిరిపోవుటయు చూచి, అంటే 7 దినాలు ఆగు నేను వస్తానని సమూయేలు ప్రవక్త చెప్పాడు. 7 దినాలైనా రాలేదు అంటే ఒకరోజు ఆలస్యం చేసేయడం. కనుక ఎందుకు ఇక్కడ బలిని అర్జెంటుగా అర్పించాలంటే యుద్ధానికి సిద్ధం చేయాలి వాళ్ళని. ఎందుకంటే వాళ్ళు యుద్ధానికి సిద్ధమయ్యారు. ఏమండి 5వ వచనంలో ఫిలిష్తీయులు ఇశ్రాయేలీలతో యుద్ధము చేయుటకై 30,000 రథములను 6,000 గుర్రపు రౌతులను సముద్రపు దరి నుండి ఇసుకరేణువులంత విస్తారమైన జనసమూహమును సమకూర్చుకొని వచ్చిరి. అంటే అవతల ఎక్స్పర్ట్ అనగా వీళ్ళ శత్రువులైన ఫిలిష్తీయులు అనేక మంది కూడి వచ్చారు. వేల సంఖ్యలో రథములు, గుర్రములు, ఇసుకరేణువుల విస్తారమంత జనసమూహము వీళ్ళ మీదకి యుద్ధానికి బయలుదేరింది. సంఘటన చెప్తున్నాను. ఇలాంటి సమయంలో ఇక ఈయన దగ్గరికి యుద్ధానికి సిద్ధమై వచ్చారు ఇశ్రాయేలీల్లో 12 గోత్రాల వారు. కానీ 7 దినాలు అయిపోయింది, ఇంకా సమూయేలు ప్రవక్త రాలేదు. కనుక వీళ్ళు ఎక్కడ వచ్చిన వాళ్ళు ఎక్కడ చెదిరిపోతారో అని ఇక నేనే బలి అర్పిస్తానని పిలిపించి ఏమండి ఈయనే దహన బలి యెహోవాకి అర్పించాడు. తర్వాత ఏం జరిగింది చదవండి. 10వ వచనం. అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చెను. ఏమండి ఇది బ్యాడ్ లక్ ఏంటంటే ఈయన బలి అర్పించాడు. ఒక రాజు అయ్యుండి దహన బలి అర్పించకూడదు, ఒక యాజకుడే అర్పించాలి. యాజకుడు చేయవలసిన పనిని రాజు కదా నేనని రాజు దహన బలి అర్పించిన అయిపోయిన వెంటనే ఎవరు వచ్చారట? వెంటనే చూడండి అన్నమాట. వెంటనే సమూయేలు వచ్చెను. సౌలు అతనిని కలుసుకొని అతనికి వందనము చేయుటకై బయలుదేరగా సమూయేలు అతనితో నీవు చేసిన పని ఏమని అడిగాను. వెంటనే అడిగాడు సమూయేలు ప్రవక్త, నువ్వు చేసిన పని ఏంటి? రాజు అయితే కొమ్ములు ఉంటాయా? నువ్వు చేసిన పని ఏంటి అని అడిగాడండి. అప్పుడు ఆయన అంటున్నాడు, సంజయ్ చెప్పుకుంటున్నాడు, అందుకు సౌలు జనులు నా యొద్ద నుండి చెదిరిపోవుటయు నిర్ణయ కాలమున నువ్వు రాకపోవుటయు ఫిలిష్తీయులు మిక్మాసులో కూడు ఇండుటయు నేను చూసి 3 కారణాలు చెప్పాడు. ఏమండి? 1 జనులు నా యొద్ద నుండి చెదిరిపోయేటంటే యుద్ధానికి వచ్చిన వాళ్ళు వెనక్కి తిరిగిపోవడానికి చూస్తున్నారు. నువ్వు ఇచ్చిన 7 దినములు అయిపోయింది, నిర్ణయకాలము దాటిపోయింది. ఫిలిష్తీయులు మిక్మాసులో అనగా దగ్గరకు వచ్చేసారు, కనుక ఆలస్యం అవుతుందని నేనే బలిని అర్పించాను. చూచి ఇంకను యెహోవా శాంత పరచక మునిపే ఫిలిష్తీయులు గిల్గాకునకు వచ్చి నా మీద పడుదురు అనుకొని నా అంతట నేనే సాహసించి దహన బలి అర్పించి తిని అన్నాడు. నా అంతట నేనే, ఎందుకంటే శత్రువులు వచ్చేస్తున్నారు, దేవుడికి బలి అర్పిస్తేనే కదా మనం యుద్ధం చేయాలి. కనుక నేనే సాహసించి, చూడండి అన్నమాట, సాహసించి అంటే
నేను చెయ్యకూడనిది కూడా నేను చెయ్యకూడదు, నేను చేయవలసిన పని కాదు, కానీ అయినా సాహసించి, అంటే నా ప్రాణం మీదకి వచ్చిన పర్లేదు కానీ నేనే ఆ పని చేశాను అన్నాడు. వెరీ గుడ్ అన్నాడు దేవుడు. కింద చదవండి, దేవుడు ఏమన్నాడు తెలుసా? అందుకు సమూయేలు ఇట్లా నేను అనగా సమూయేలు చెప్తున్నాడు, అంటే దేవుడు చెప్తున్నాడు ఆయన ద్వారా, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. చాలు ఏమండి, ఇక్కడ చాలా జాగ్రత్తనండి. నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. ఇది లోకానుసారంగా చూస్తే వివేకం కలిగిన వాడు చేసిన పనిలాగా కనిపిస్తుంది, అంతే కదండి. ఏమంటే ఏ ఎండకి ఆ గొడుగు పట్టే వాళ్ళని మనం ఏమంటాం? మాట ఏ సమయంలో ఏ మాట తెలివిగా మాట్లాడడం మనం ఏమంటాం? చాలా వివేకపు మాట అండి అంటాం. ఏమండి, దేవుడు అలా కాదు. దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చేటట్టు నువ్వు ఆయన దగ్గర వివేకమైన మాట నువ్వు ఏమి చెప్పినా చల్లదు. ఎందుకంటే దేవుడికి తెలియదండి. ఫిలిష్తీయులు వస్తున్నారని, ఇశ్రాయేలీలు దేవుని పిల్లలైన సైన్యానికి రాజైన సౌలుని చంపేస్తారని, లేదా ఇశ్రాయేలీల మీదకి వస్తారని దేవుడికి తెలియదా? దేవుడికి అన్నీ తెలుసు. దేవుడు పరీక్షిస్తున్నాడు. ఏం చేస్తాడో చూద్దాం కావాలని ఆలోచన చేశాడు. అందుకే ఏం చేస్తాడో చూద్దామని దేవుడు ఎదురు చూస్తున్నాడు. అంటే దేవుడు లేకపోయినా, యాజకుడు లేకపోయినా నేను జరిగించగలను. ఏమండి, మనలో కూడా ఇలాంటి సాహసాలు చేస్తుంటారు కొంతమంది. ఏమండి, దేవుని పిల్లలైన మనం కూడా, దేవుని ఏర్పాటులో ఉన్న మనం కూడా ఇలాంటి సాహసాలు, అంటే మనం దహన బలులు ఇవ్వంగానే బలేసేస్తాం, ఎదుటి వాళ్ళని బలేసేస్తాం. అన్నీ మాట్లాడుకుంటామండి, అన్నీ మాట్లాడుకుంటాం. ఏది? పెళ్ళిళ్ళు, ముఖ్యంగా పెళ్ళిళ్ళు రోజులు. మళ్ళీ అయ్యగారికి చెప్తే ఏ రోజు అయితే ఏంటమ్మా అంటాం కదా మనం. అందుకే మీ ప్లాన్ మీకు ఉంటుంది, మిమ్మల్ని కాదు, అలా ఉండేవారు ఉన్నారు. అన్నీ చూసుకొని ఈ రోజు అయితే కుదురుతుంది. ఎందుకంటే ఆల్రెడీగా ఎక్కడో చాటున లగ్గాలు ఏ చూసుకొని వస్తారు కొంతమంది. చోటు చాలా తెలియకుంటారండి వీళ్ళు. మళ్ళీ మాకు ప్రాబ్లం లేదండి, కానీ అవతల వాళ్ళు అదే రోజు కోరుకుంటున్నారండి. సౌలు అదే చెప్పాడు కదండి. నాకు అంతగా ఆసక్తి లేదు, కానీ ఫిలిష్తీయులు వచ్చేసారు, 7 రోజులు దాటిపోయింది. ఏమండి, 3 కారణాలు కదండి. నీవు రాకపోవటయు, ఫిలిష్తీయులు మిక్మాసులో కూడునుటయు, జనులు చెదిరిపోవటయు. అంటే జనులను సంతోషపెడతాడా? అంటే ఫిలిష్తీయులు శత్రువులు వచ్చేసారనా? లేదా ఇచ్చిన గడువు దాటిపోయిందనా? వెళుతున్నది దేనికో తెలుసా? యుద్ధానికి. యుద్ధంలో విజయం ఇవ్వాలి ఎవరు తెలుసా? దేవుడు ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు ఇసుక రేణువులంత విస్తారంగా ఉన్నారు. వీళ్ళు ఎంతమంది ఉన్నారండి? వేలలో ఉన్నారు. మరి వీళ్ళకి యుద్ధంలో విజయం ఎవరు ఇవ్వాలి? దేవుడు కదా. అంటే దేవుడు లేకుండా వెళ్దామని డిసైడ్ అయిపోయారు వీళ్ళు. మనం కూడా మన జీవితంలో దేవుడు లేకుండానే కొన్ని చేసేద్దాం అనుకుంటాం, కానీ మన జీవితంలో మనకు మిగిలేది సున్నా, పెద్ద సున్నా. దేవుడు లేనిది నీకు ఏమీ మేలు జరగదయ్యా. దేవుడు లేనిది నీకు మేలు జరగదు. దేవుని సన్నిధి, దేవుని మాటలు, ఏమండి, నీ పైన దైవజనులు, నీ పైన దేవుని సమూహము బాధ పెట్టి నువ్వేం చేయలేవు. నువ్వేం చేసిన నీ ఆత్మీయ జీవితానికి అది పతనానికి తీసుకొని వెళుతుంది. ఏమంటే లగ్గాలు మాట్లాడేసుకొని వచ్చేస్తారు కదండి పలానా రోజు అని. అంటే దేవుడికి తెలియదా? అంటే దేవుడు చెప్పింది అర్థం కాలేదు ఈ సమాజానికి. మీరు కాలములను, ఏమండి, సూచనలను, దినములను, వారములను మీరు చూస్తున్నారు. ఇది దేవుడికి నచ్చనిది. ఏమంది? ఒకసారి కొలసీలకు రాసిన పత్రిక మరలా వద్దాం. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో ఈ మాట ఉంటుంది. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. కాబట్టి అన్నపానముల విషయములోనైనను, పండగ, అమావాస్య, విశ్రాంతి దినములలోనైనను, వాటి విషయములోనైనను మీకు తీర్పు తీర్చ ఎవ్వరికి అవకాశం ఇవ్వకండి. అవకాశం ఇవ్వకండి అంటే ఈ మాటకు అర్థం ఏంటో తెలుసా?
ఈరోజు అమావాస్య అండి, ఇది పండగ రోజు అండి, మాకు కుదరదండి. ఏమండి, వీటిని చెప్పి క్రైస్తవుడుగా నువ్వు అంటే రోజులను మంచిది కాదు, ఈరోజు సరైనది కాదు అని రోజులను నువ్వు తీర్పు తీరుస్తున్నావంటే, రోజుల విషయంలో నువ్వు సోమవారం నుండి లేదా మొదటి వారం ఆదివారం కదా, ఆదివారం మొదలుకొని శనివారం వరకు ఈ 7 దినాలు దేవుడు కలిగించినవి, ఇవి మంచివని దేవుడు చెబితే మనం ఎందుకంటే పలానా రోజు మంచిది కాదు అని రోజును మంచిది కాదని చెప్పే హక్కు నీకు ఎవరిచ్చారు? దేవుడు దాన్ని మెచ్చడు. నువ్వు చేయలేదు కదా. రోజు రావాలంటే నీకు రోజు రావాలంటే సూర్యుడు ఉదయించాలండి. నువ్వు ఉదయింపజేస్తున్నావా? నువ్వు అస్తమింపజేస్తున్నావా? నీవు ఆ రోజునిచ్చింది కాదు కదా. కనుక ఆ మాట చూడండి, మళ్ళా చదువు మాట. కాబట్టి నువ్వు భోజనం చేసేటప్పుడు కూడా భోజన విషయంలో కానీ పండగ, అమావాస్య, విశ్రాంతి దినము అంటే దినం అంటే రోజు, విశ్రాంతి దినము అంటే రోజులు, తర్వాత ఇది పండగ టైం అండి, లేదా ఇది ఏమండి అమావాస్య అండి, దేవుడు దీన్ని మెచ్చడు. అంటే అమావాస్య అయితే నిండు పౌర్ణమి అప్పుడే చేయాలని బైబిల్ ఏమైనా ఉందండి? నువ్వు ఏ కార్యక్రమం చేసినాను దానిని ఎలా చేయమన్నాడు? సత్కార్యక్రమంగా చేయమన్నాడు. సత్ అనగా వాక్యము, వాక్య కార్యక్రమంగా మలచమన్నాడే తప్ప ఆ డేటు, ఆ కాలము, అదే అంటే అమావాస్య, పౌర్ణమి, ఇవి బైబిలే దేవుడు సపోర్ట్ చేయడండి. ఇక్కడ కూడా సౌలు దగ్గరకు వచ్చేసరికి ఈయన చేసిన ఈ తప్పిదము దేవుడికి నచ్చలేదండి. అసలు దేవుడికే కాదండి, దేవుని ఆజ్ఞనే ధిక్కరించాడు అంటున్నాడు. మరలా 13వ వచనంలో నేను చదువుతాను. అందుకు సమూయేలు ఇట్లనెను, నీవు దేవుడని యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీకిచ్చిన ఆజ్ఞను నువ్వు గైకొనక నీకిచ్చిన ఆజ్ఞను అంటే నీకు చెప్పాడా? చెప్పాడు. ఎవరు అర్పించాలి? యాజకులు అర్పించాలి, రాజులు అర్పించకూడదు. అలాగనే మనకు కూడా కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు కదా దేవుడు క్రొత్త నిబంధనలు. అవి గైకొనక మళ్ళీ వాటికి కవరింగ్ మాటలు. ఏం మాటలు? కవరింగ్ చెప్తున్నాడు. ఇప్పుడు దేవుడు ఆయనను ఏ స్థితిలో ఉంచాలనుకున్నాడు, ఏ స్థితికి తగ్గిపోయాడో సౌలు గురించి మాట్లాడుతున్నాడు. చదువుదాం నెక్స్ట్. దేవుడు సమూయేలు అంటున్నాడు, నీ రాజ్యము ఇశ్రాయేలుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండెను, అయితే నీ రాజ్యము నిలవదు. చాలు. నీ రాజ్యము సదాకాలం స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండెను అంటే దేవుడి మనసులోని మాట సమూయేలు ప్రవక్త చెప్తున్నాడండి. ఏమనుకుంటున్నారు? సౌలు కుటుంబంలో వాళ్ళే చివరి వరకు, యేసు 2వ రాకడ వరకు ఇశ్రాయేలీయులకు రాజులుగా ఉండాలని మొదట దేవుడు తలంచాడు. సౌలుతోనే కాదండి, సౌలు గర్భాన పుట్టిన వారసులే యేసుక్రీస్తు, లేదా ఏంటది ఈ భూమి మీద ఇశ్రాయేలీయులకు రాజుగా ఉండే అంతవరకు, అనగా యేసుక్రీస్తు పుట్టే అంతవరకు అని చెప్పొచ్చు. ఎందుకంటే యేసు పుట్టిన తర్వాత కదా ఈ భూమి మీదకి ఆయన పరిపాలన చేయాలి. అప్పుడు యూదా గోత్రం మారుతుంది. కానీ అంతవరకు ఎవరిని ఉంచేవాడు తెలుసా దేవుడు? ఇలా మనం ఆలోచిస్తే, నీ రాజ్యము ఇశ్రాయేలీయుల మీద సదాకాలం స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండెను, అయితే రాజ్యము నిలవదు. మీకు బైబిల్లో ఈ మాట అర్థమైందో లేదో నేను చెప్తాను వినండి. నీ రాజ్యము, నీ కుటుంబంలో వారే ఈ భూమి మీద యేసు పుట్టేంత వరకు రాజులుగా ఉంటారని ఒక వ్యక్తితో దేవుడు చెప్పాడు. ఎవరా రాజు? ఇశ్రాయేలీయుల రాజు. ఎవరా రాజు చెప్పండి? నీ రాజ్యము భూమి మీద ఉన్నంత వరకు ఉంటుందని ఏ రాజుతో చెప్పాడు దేవుడు? చెప్పండి. దావీదుతో చెప్పాడు. ఈయన తర్వాత వచ్చిన రాజుతో చెప్పాడు. కానీ ఈయన కంటే ముందు ఎవరి గురించి తలంచాడు? ఈ ఆలోచన అదే కదా దేవుడు చెప్తున్నది. నీ రాజ్యము ఇశ్రాయేలీయుల మీద సదాకాలం స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండెను. కానీ ఈయనతోనే, ఈయన కుటుంబంలో ఈయన కుమారుడు వచ్చిన తర్వాత రాజ్యం కుమారుడు కాబట్టి రాజు అవ్వలేదు. ఈయన కుమారుడు సౌలు కుమారుడు రాజు అవ్వలేదు. దావీదు అయ్యాడు ఈయన తర్వాత రాజు.
లేదంటే సౌలు కుమారుడే రాజు అయ్యేవాడు. ఇలా ఎవరు ఈ కుటుంబీకులు, ఈ రాజుల వంశం ఎవరిదంటే సౌలు పేరు చెప్పేవాళ్ళు. అలాంటి భాగ్యాన్ని సౌలు ఏం చేసుకున్నాడు? పోగొట్టుకున్నాడు. కేవలం ఒకటే ఆజ్ఞ, ఒక్క ఆజ్ఞ. అంటే ఆజ్ఞను గైకొనడము ఎంత ముఖ్యమైనదో మనకు తెలియాలి. తర్వాత ఏం చేశాడు దేవుడు? నెక్స్ట్ 11-14 వచనంలో, యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకనిని కనుగొని ఉన్నాడు, నీకు ఆజ్ఞాపించిన దానిని నీవు గైకొనకపోతివి గనుక యెహోవా తన ప్రజల మీద అతనిని అధిపతిగా నియమించెను. నియమం జరిగిపోయింది. అంటే దేవుడు ఫిక్స్ అయిపోయాడు. దేవుడు ఫిక్స్ అయిపోయాడండి. అప్పటికి దావీదు రాలేదు, గొలియాతును కొట్టలేదు. మీకు అర్థమైందో లేదు? అప్పటికి దావీదు రాలేదు, గొలియాతును కొట్టలేదు. కానీ దేవుడు ఫిక్స్ అయిపోయాడు దావీదునని. అందుకే చెప్తున్నాడు దేవుడు ముందుగానే, యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒక మనుషుని కనుగొన్నాడు, నీకు ఆజ్ఞాపించిన దానిని నీవు గైకొనకపోతివి గనక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించెను. అయిపోయింది, కన్ఫర్మ్ అయిపోయింది. ఇంకా దావీదు రాలేదు. దావీదు సౌలు దగ్గర కూడా రాలేదు, గొలియాతుని ఇంకా చంపలేదు. కానీ ఆయనను దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు. అప్పుడు దావీదు ఎక్కడ ఉన్నాడో తెలుసా? గొర్రెల కాపరిగా గొర్రెల దొడ్డిలో ఉన్నాడు. అంటాడు ఆయన గురించి, నువ్వు గొర్రెల దొడ్డిలో ఉన్నప్పుడు నేను పిలిచానన్నాడు దేవుడు ఒక చోట రాయించాడు. కనుక ఎప్పుడైతే సౌలు ఆ ఆజ్ఞ, మనం ఈజీగా అనుకుంటాం కండి, గుర్తుపెట్టుకోండి, మన మీద కూడా దేవుడు చాలా, ఏమంటే సౌలు గురించి అనుకుంటున్నారు మీరు? సౌలు అండి రాజవంశం అండి, కనుక వాళ్ళ కుటుంబంలో రాజులు కాలేకపోయారండి మనం అనుకుంటాం. మరి మనమెవరం? మనం సాధారణ ప్రజలమండి అనకండి. మనం ఎవరమో తెలుసా? పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2:9 మనమెవరం? క్రొత్త నిబంధన ప్రకారం దేవుడు మనల్ని ఏమన్నాడు? ఏమండి? పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2:9 మనమెవరం? సౌలు ఒక్కడే రాజు అనుకుంటున్నారా? ఇప్పుడు క్రొత్త నిబంధనలో మనల్ని కూడా ఏం చేశాడు దేవుడు? అయితే మీరు, మన గురించే మాట్లాడుతున్నాడు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము, మన గురించే చెప్తున్నాడు, ఏర్పరచబడిన వంశము. ఏ వంశం అంటే మనది? ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహం. ఏమండి? అప్పుడు పాత నిబంధన కాలంలో రాజు ఒకడు ఉండేవాడు, యాజకుడు ఒకడు ఉండేవాడు. కానీ ఇప్పుడు క్రైస్తవుడుగా, క్రీస్తు నమ్ముకున్న వారిగా, నువ్వే రాజువి, నువ్వే యాజకుడివి. రాజు నువ్వే, మంత్రి నువ్వే. అంతేనా? ఏ వంశం మంది? రాజులైన సమూహం అన్నాడు. ఏ వంశం మనది? మన వంశం. మీరు ఎప్పుడైనా ఎవరైనా మీ వంశం చెప్పండి అంటే ఏం చెప్పాలి తెలుసా? ఇది చెప్పాలి. ఏంటి మన వంశం? ఏర్పరచబడిన వంశం. ఏర్పరచబడిన, దేవుడు ఏర్పాటు చేసుకున్న వంశం, దేవుళ్ళ వంశం మంది. దేవుళ్ళ వంశం అండి మంది, దేవుడు వంశం మంది. మీది ఏ వంశం అయ్యా అని ఎవరైనా అడిగితే ఏమన్నా తెలుసా? మంది దేవుళ్ళ వంశం మంది. రాజులైన, మనమే రాజు, మనమే మంత్రి. అప్పుడు సౌలు కాలంలో యాజకుడు వేరే ఉండేవాడు, రాజు వేరే ఉండేవాడు. కానీ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి రాజు నువ్వే, మంత్రి నువ్వే. రాజు నువ్వే, యాజకుడు నువ్వే రాజు, నువ్వే యాజకుడు. మరి రాజ్యం ఏదండి అంటే, పాత నిబంధన కాలంలో మనుషుల రాజ్యాలను దేవుడు చూపించాడు. కానీ క్రొత్త నిబంధన కాలంలో యేసుక్రీస్తు కూడా రాజే. కానీ ఏ పీఠం ఉంది ఆయనకి? ఏ పీఠం ఉంది? ఏ సింహాసనం ఉంది యేసుకి ఏ సింహాసనం ఉందండి? కానీ రాజా కాదా? రాజే. రాజు అంటే ఆయన వెనకాల ప్రజలు ఉండాలి, ఆయన వెనకాల ఆయనను ఫాలో అయ్యేవారు ఉండాలి. అది ఇంపార్టెంట్. కనుక ఇప్పుడు యేసు వెనకాల ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు చెప్పండి. యేసును ఫాలో అయ్యేవారు ఎంతమంది ఉన్నారు చెప్పండి? రాజు కాదా? రాజే. మరి నువ్వు, నేను, మనల్ని కూడా ఫాలో అవ్వాలి, మాదిరి పెట్టాలి మనల్ని కూడా. ఎందుకంటే నువ్వు రాజులాగా ఉండాలి. రాజు ఎలా ఉంటాడండి అంటే, రాజే టీవీ ఎలా ఉంటుంది? రాజు అనగానే ఒక హోదా ఉంటుంది కదండి. మరి ఆ హోదా కనపడదా? మనలో కనపడాల. హుందాతనం అంటారు దాన్ని, హుందాతనం. రాజు అంటే రాజులాగే ఉండాలి. నేను రాజునే కానండి అని చితికాయితలు ఏరుతున్నావు అనుకో, ఏమంటారు మనల్ని? నువ్వు రాజు అంటే నువ్వు పనివాడుగా అంటారు. రాజు అంటే రాజుగానే ఉండాలి. మీరు రాజులైన యాజక సమూహం అన్నాడు. రాజులం మనమే, యాజకులం మనమే.
కనుక ఇక కులాలు అనేవి చాలా చిన్న విషయాలు. క్రైస్తవులు కులం లేదు. క్రీస్తు నమ్ముకున్న తర్వాత నీ కులము, దెర్ ఇస్ నో ఐడెంటిటీ ఇన్ క్రిస్టియానిటీ. క్రైస్తవ్యానికి వస్తే కులం అనేదే నీలో కనబడకూడదు. ఏమంటే కులం అనేదే నీలో కనబడకూడదు. కుల సంఘాలు బయట ఉంటాయి, కానీ మనం కులానికి దేనికి ప్రియారిటీ ఇవ్వకూడదు. ఎందుకంటే క్రీస్తును నమ్ముకున్న తర్వాత రాజు అయినా మంత్రి అయినా నీవే, రాజు అయినా యాజకుడు అయినా నీవే. కనుక సౌలు రాజు కూడా ఏమండి తన కుటుంబం, తన తర్వాత తన కుమారులే రాజ్య పరిపాలన చేయవలసిన భాగ్యాన్ని పోగొట్టుకున్నాడు. మరి మనం రాజులం. దేవుడు మన కుటుంబాల పట్ల కూడా కొన్ని ఆలోచనలు కలిగి ఉంటాడు. నీ తర్వాత నీ కుటుంబం వాళ్ళే, నీ పనిని బట్టి, నువ్వు చేసి నీ పనిని బట్టి, త్యాగాన్ని బట్టి, నీ భక్తిని బట్టి, నీ తదనంతరం నీ కుమారుడు నీ కుమార్తె నాకు నా సేవలో ఉండాలి, నా పని చేయాలి అని దేవుడు అనాలంటే నువ్వు దేవుడికి ఎలా కనపడాలి? అనాలంటే నీ గర్భంలో ఎలాంటి పిల్లలు పుట్టాలి అంటే నువ్వు దేవుడికి ఎలా కనపడాలి? కన్య మరియ గర్భాన్ని దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడండి. మరియమ్మ ఎంత గొప్ప పవిత్రురాలండి. సెలెక్ట్ చేసుకున్నాడంటే దేవుడు. యేసుక్రీస్తు వారు పుట్టడానికి ఆవిడ గర్భాన్ని తండ్రి అయిన దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడంటే ఎంత పవిత్రురాలు మరియా. కనుక మనతోనే కాదండి, మన భక్తిహీనత జీవితము మన పిల్లలకి శాపంగా మారుతుంది. తెలుసా? గెహాజీ ఆశపడ్డాడండి. గెహాజీ గురించి మనకు తెలుసు కదా. బహుమానాలు ఆశించాడు. నయమాన్ని తీసుకొచ్చిన బహుమానాలు ఆశించాడు. కుష్ఠరోగం పోగొట్టుకున్న వాడి దగ్గరకు వెళ్ళి బహుమానాలు ఆశించి కుష్ఠరోగం తెచ్చుకొని తరతరాలకి తన కుటుంబంలో కుష్ఠరోగాన్ని తెచ్చుకున్న శాపగ్రస్తుడిగా మిగిలిపోయాడు. అంటే ఒక శాపము తరతరాలకి అప్లై చేస్తున్నప్పుడు భక్తి ఎందుకు అప్లై అవ్వదు? భక్తి. అందుకే నీ కుటుంబమును నేను తిరస్కరిస్తున్నాను, నేను ఒకరిని సెలెక్ట్ చేసుకున్నాను అన్నాడు. అక్కడతో మొదలైందండి. 2 సంవత్సరాలు అప్పుడే దేవుని మాట వినలేదు సౌలు. 2 సంవత్సరాలు తర్వాత మరలా ఏం చేశాడు? అమాలేకీయుల విషయంలో దేవుడు యుద్ధానికి వెళ్ళమన్నాడు. యుద్ధానికి వెళ్ళమన్నాడు. రాజుగానే ఉన్నాడు సౌలు, కానీ సౌలు తదనంతరం రాజ్యాన్ని తీసేస్తానన్నాడు దేవుడు. కనుక రాజుగా కొనసాగుతున్నప్పుడు అమాలేకీయులను దేవుడు ఏం చేయమన్నాడంటే సర్వనాశనం చేయ, ఎందుకంటే వాళ్ళు మంచి వాళ్ళు కాదు. మీ పితరులు ప్రయాణం చేసి వస్తున్నప్పుడు అకారణంగా నా ప్రజలైన మీ మీద పడి అనేక మంది ప్రాణాలు తీయడానికి కారణమయ్యారు అమాలేకీయులు. కనుక అమాలేకీయుల జాతిని నేను అంతం చేస్తానని ఆ రోజే దేవుడు మాటిచ్చాడు. ఆ పనిని నీకు అప్పగిస్తున్నాను, దీనినే సక్రమంగా చెయ్యి అని దేవుడు చెబితే వెళ్ళాడండి యుద్ధానికి. దేవుడు చెప్పాడని వెళ్ళాడు యుద్ధానికి. వెళ్ళి రాజును మొదలుకొని పిల్లల వరకు ఎవ్వరు బ్రతికుండదు, అందరినీ చంపే. అదేవిధంగా పశువులు, జంతువులు, పక్షులు అన్నిటినీ సర్వనాశనం చేయి, ఏది ఉంచొద్దంటే ఏం చేశాడు? పోయి యుద్ధం చేశాడు, గెలిచాడు. రాజును చంపలేదు, అగగానే రాజును బంధించి తీసుకొచ్చాడు. తర్వాత ఏం చేశాడు తెలుసా? మంచివి మంచి గొర్రెలు, మేకలు, పశువులని 15వ అధ్యాయము 13వ వచనం. తర్వాత అతడు సౌలు నద్దకు రాగా, సమూయేలు ప్రవక్త సౌలు నద్దకు వచ్చాడు. యుద్ధం తర్వాత సౌలు, యెహోవా వలన నీకు ఆశీర్వాదం కలుగును, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చి తిననగా. యుద్ధానికి వెళ్ళమన్నాడు, సర్వనాశనం చేయమన్నాడు, గెలుపు పొంది రమ్మన్నాడు. వెళ్ళాడు, గెలిచాడు, కానీ రాజును చంపలేదు. తర్వాత పశువుల్లో వీటిలో మంచి వాటిని చంపకుండా తీసుకుని వచ్చాడు. అప్పుడు సమూయేలు ప్రవక్త అంటున్నాడు, సమూయేలు, అలాగైతే నాకు వినపడుచున్న గొర్రెలు అరుపులు, ఎడ్ల రంకెలు ఎక్కడివి అని అడిగాను. అందుకు సౌలు, అమాలేకుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకుని వచ్చిరి. జనులట, మరి ఈయనెందుకు మరి రాజు అయ్యండి? జనులు వీటిని తీసుకుని వచ్చిరి. నీ దేవుడని యెహోవాకు బలి అర్పించుటకు జనులు గొర్రెలలో నుండి, ఎడ్లలో నుండి మంచి వాటిని ఉండనిచ్చిరి. మిగిలిన వాటిని అన్నిటినీ మేము నిర్మూలన చేసి తిననగా. ఏంటట అంటే చెడ్డ వాటిని అన్నిటిని చంపేసి మంచి వాటిని తీసుకొని వచ్చారు. దేవుడు చెప్పింది ఏంటి? అన్నిటినీ సర్వ నాశనం చేయమన్నాడు. ఈయన చేసిందంటే మంచి ఉంచుకున్నాడు. ఇది మనకు ఎలా అనిపిస్తుంది అంటే, మంచి కదండి, తప్పే ఉందండి, మంచి వస్తువులే కదా, మంచి గొర్రెలు, మేకలు, మంచి వాటిని తెచ్చాడు కదా, జంతువు వలన ఏమొస్తుందండి అంటే దేవుడు చెప్పాడు. ఏమన్నాడు తెలుసా?
22వ వచనం. అందుకు సమూయేలు, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులు అర్పించుట వలనను ఆయన సంతోషించునా, ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుటయు పొట్టేలకు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. దేవుడే చెప్పాడు, చెప్పింది చేయమన్నాడు, చేయకుండా తీసుకొచ్చాను. పోనీ మాకు కాదు, నీ దేవుడని యెహోవాకు బలి అర్పించడానికి. ఎవరికట బలి? దేవుడు కట్ట. దేవుడే వాటిని సర్వనాశనం చేయమంటే అందులో మంచి తీసుకొచ్చి మళ్ళీ నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించడానికే తెచ్చాం అన్నాడండి. అప్పుడు దేవుడు అన్నమాట ఇదండి. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు దహన బలులను అర్పించుట వలనను ఆయన సంతోషించునా, ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టెలకు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం. 23వ వచనం. తిరుగుబాటు చేయుటయు సోదె చెప్పుటయు అని పాపంతో సమాన మూర్ఖతను అగపరచుటయు మాయా విగ్రహము గృహదేవతను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివు గనుక నువ్వు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించెను. అంతే. ఎవరికి శాపాలు వస్తున్నాయి? ఎవరు నాయకుడు ఎవరు? సౌలు కదా. ప్రజలు తీసుకొచ్చారని చెప్పడం ఏంటి? మళ్ళీ అవి దేవుడికే బలి అర్పించడానికి చెప్పడం ఏంటి? దేవుడు చెప్పింది ఏంటి? అమాలేకీయులు భూమి మీద ఉండకూడదు, సర్వనాశనం చేయన్నప్పుడు దేవుడు అలా వెనకాల ఉన్నప్పుడు ఏం చేయాలా? వెళ్ళిన వాళ్ళు ఏం చేయాలో తెలుసా? వాళ్ళని మొత్తం నాశనం చేయాలి. ఎందుకంటే అమాలేకీయుల జాతి మంచిది కాదు. రాజుల కాలం కదా ఆ రోజు. మంచిది కాదండి అది. వాళ్ళుంటే వాళ్ళ పశువులున్నా పాడైపోతారు. ఎందుకంటే పాలస్తీనాలో ఉన్న 7 జాతుల్లో ఒక జాతే అమాలేకీయులు. మర్చిపోద్దు. ఆ 7 జాతులను దేవుడు ఏం చేయాలనుకున్నాడు తెలుసా? సర్వనాశనం చేయాలనుకున్నాడు. ఎందుకంటే వారి వలన ఈ మానవ ప్రపంచానికి ప్రమాదం. అంత దరిద్రులు వాళ్ళు. జంతువుతో పోతాడట. ఎవరు? ఒక పురుషుడు ఆడ జంతువుతో పోతాడు. అంటే కలవడం. స్త్రీ పురుషులు కాదు, జంతువుతో కలవడం, స్త్రీలు జంతువులను కూడడం. ఇది ఎంత విపరీతం అండి! ఇది మానవ ధర్మం అండి, ప్రకృతి ధర్మం అండి. అంటే దారుణమైన ప్రజలు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళని చంపేసిన ఆ జంతువు ఉందనుకుందాం, అది దానికి అలవాటు కదండి. అలవాటు తప్పింది ఏం చేస్తుంది? మళ్ళీ ఇక్కడ ఎవరినో ఒకరిని అలాంటి ఆలోచనలు కలిగిన వాడి దగ్గరికి వస్తుంది. అందులో గుర్రాలు, కుక్కలు, ఇవన్నీ దారుణంగా జంతువులు కూడా పాడైపోయినాయి. అందుకనే దేవుడు ఆ పాపము లేకుండా ఆ దేశాన్ని శుభ్రంగా కడిగేయాలనుకున్నాడు. ఇది సమాజానికి ఏం తెలుసండి? దేవుని ఆలోచన ఏం తెలుసండి మనిషికి? ఎందుకంటే దేవుడు పాత నిబంధన కాలంలో అనేక మంది మనుషులను యుద్ధాలతో చంపించాడు, ఇశ్రాయేలులతో చంపించాడు కదా అని మాట్లాడుతున్న వారికి ఏం అర్థం కాదండి. దేవుడు ఎందుకు ఆ దేశాన్ని అక్కడున్న ప్రజలందరినీ నాశనం చేయాలనుకున్నాడు? దేవుణ్ణి అడిగితే చెప్తాడు. పిల్లల్ని బలిచ్చేవారు, అప్పుడే పుట్టిన పిల్లల్ని బలిచ్చేవారు. పిల్లలు పుట్టకపోతే దేవత ముందెళ్ళి అక్కడ దేవదాసి వ్యవస్థ. ఏమండి? ఆ కాలంలో దేవదాసి వ్యవస్థ వాళ్ళ దగ్గర. అనగా దేవుడికి పేరుతో అక్కడ అర్పించబడిన పురుషులు ఉంటారు. పిల్లలు లేకపోతే, భార్యాభర్తలు పిల్లలు లేకపోతే వెళ్ళి వాడితో విచారిస్తే పిల్లలు కలుగుతారని దారుణమైన సంస్కృతి. అలాంటి ప్రజలు ఉంటే ఇశ్రాయేలీలు పాడవరా? ఇశ్రాయేలు ప్రజలు పాడవుతారు. అందుకే దేవుడు ఈ దారుణమైన వ్యభిచారం నుండి ఇశ్రాయేలీలకు ఇలాంటి ఆలోచన రాకుండా ఉండడానికి ముందు ఆ దేశాన్ని శుభ్రం చేసేయమన్నాడు. కానీ సౌలు ఏం చేశాడు? మంచి వాటిని ఉంచాడట, జంతువులు ఉంచాడట. దేవుడు కోపం వచ్చేసింది. దేవుడు నీ రాజ్యాన్ని తీసివేసేస్తానన్నాడు. అలా రెండవ పతనం మొదలైంది. చివరికి దావీదు గొలియాతును కొట్టినప్పుడు కూడా, గొలియాతును చంపిన తర్వాత కూడా సౌలు దావీదు పట్ల క్రూరంగా ప్రవర్తించాడు. చివరికి దావీదు మంచివాడు కనుక తనకు తానుగా యుద్ధంలో ఫిలిష్తీయుల చేతిలో మరణించేంతవరకు దావీదు ఆయన్ని చంపకుండా వదిలివేస్తూ వచ్చాడు. ఆయన మరణించిన తదనంతరం దావీదు ఇశ్రాయేలీయుల మీద రాజయ్యాడు. సౌలు రాజు కుమారుడు ఉన్నాడుగా, యోనాతాను రాజు అవ్వచ్చు కదా. మంచివాడు యోనాతాను, భక్తుడు. మరి సౌలు తర్వాత రాజు అవ్వచ్చు కదండి. దేవుడికి ఇష్టం లేదండి. యోనాతాను మంచివాడే, కానీ తండ్రిని బట్టి కుమారుడికి రాజ్యం రాలేదు. యోనాతాను కూడా మధ్యలో మరణించడానికి కారణం ఎవరో తెలుసా? ఒక విధంగా చెప్పాలంటే సౌలే. ఎందుకంటే యోనాతాను దావీదు ఇద్దరు బాగా ఫ్రెండ్స్, చాలా మంచి మిత్రులు. అలాంటి వాడు రాజకుమారుడు ఉన్నప్పుడు దేవుడేమో దావీదును రాజుగా అభిషేకించిన తర్వాత ఇప్పుడు దావీదు బ్రతికుంటే, యోనాతాను బ్రతికుంటే దావీదు రాజు అవుతాడా?
దావీదు యోనాతాన్నే రాజుగా చేస్తాడు. ఎందుకంటే దావీదు అంత మంచివాడు కనుక దేవుడు ఆజ్ఞ దావీదు రాజు అవ్వాలి. కనుక యోనాతాను మరణించవలసి వచ్చింది. అదే ఒక విధంగా అలా కూడా అనుకోవచ్చు. ఎందుకంటే దావీదు రాజు అవ్వాలి, కానీ మంచివాడు ఎవరు? యోనాతాను. యోనాతాను చనిపోయిన తర్వాత దావీదు విలాప వాక్యం ఎత్తి ఆయన గురించి ఒక కీర్తన రాశాడండి. అంత మంచివాడు యోనాతాను. సౌలు కుమారుడే, కానీ తండ్రి చేసిన పాపం కుమారుడికి చుట్టుకొని కుమారుడు కూడా రాజు కాకుండా మధ్యలో మరణించవలసి వచ్చింది. కారణం ఒక ఆజ్ఞ, ఒక్కటి ఆజ్ఞ అండి. మన కుటుంబాన్ని దెబ్బతీసేది దేవుని ఆజ్ఞ. అది మన పిల్లలకు శాపంగా మారద్దు. నాడు ఎలా ఆలోచించే దేవుడు ఏమంటే నిన్న నేడు ఏకరీతిగానే ఉంటాడు. దేవుడు ఆలోచన ఏం మారదు. కాకపోతే మనం బ్రతికి బట్ట కడుతున్నామంటే మధ్యలో యేసుక్రీస్తు వచ్చి క్షమించయ్యా అని అడిగే ఒక ఆయన మన మధ్యలో ఉండి మన పక్షమున దేవుణ్ణి వేడుకుంటున్నాడు. కనుక మనం ఆజ్ఞలు తప్పినా, మనం ఆయన మాటను ధిక్కరించినా మనము బ్రతికి బట్ట కడుతున్నాం. కానీ ఒకానొక రోజు ఉంటుంది దేవుడికి మనము ఆలపించిన, దేవుణ్ణి అడిగిన దేవుడు మనల్ని క్షమించే స్థితి దాటిపోయిన తర్వాత, ఒక విధంగా చెప్పాలంటే భ్రష్ట మనసుకు దేవుడు అప్పగించే అంతవరకు మనం ఆయన ఎదుట ప్రవర్తించొద్దు. ఇది నేను ప్రేమపూర్వకంగా చేసే హెచ్చరిక. కనుక సౌలు వలె దేవుడికి దూరం అయిపోకుండా దావీదు వలె దేవుడికి దగ్గర అయ్యేవారిగా మనం ఉండాలి. సౌలు జీవితం మనకు ఒక పాఠం నేర్పుతుంది. ఒక గొప్ప స్థాయిలో ఉన్న, రాజు స్థాయిలో ఉన్న ఆయన క్రమక్రమంగా దేవుడికి దూరం అయిపోయి చివరికి తన కుటుంబంలో వచ్చిన గర్భఫలముగా పుట్టిన నీతిమంతుడని యోనాతాను కూడా రాజ్యం పరిపాలించలేకపోయాడంటే కారణం తండ్రి అయిన సౌలు చేసిన తప్పిదాలు. మనం చేసిన తప్పిదాలు మన పిల్లలకి శాపాలు కాకూడదు. మనం చేసిన భక్తిహీనత, మన వలన వచ్చిన భక్తిహీనత మన పిల్లల్ని భక్తిహీనులుగా మారుస్తుంది, దేవునికి దూరం చేసేస్తుంది. కనుక అలా మనం ప్రవర్తించకుండా తెలివి కలిగిన వారి వల్ల ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ